స్వార్థముగా నీ నిమిత్తము నీ వారి నిమిత్తం కాక ఇతరుల కోసం నువ్వు కష్టపడ్డావు, ఇతరుల కోసం నువ్వు టైంని కేటాయించావు, ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, దుఃఖపడ్డావు, ప్రార్థించావు, ప్రకటించావు, తిన్నావో తినలేదో ఇతరుల సాధక బాధల్లో పాలు పంపులు పంచుకున్నావు. ఇతరుల ఆత్మలను రక్షించడానికి, జీవితాలను వెలిగించడానికి నువ్వు నీ లైఫ్ని పణంగా పెట్టేశావు. గ్రేట్ దా ఇదిగో అని నీతిగల న్యాయాధిపతి నిన్ను పిలిచి ఆయన నీకు సిద్ధపరిచిన నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటం, వాడబారిన మహిమ కిరీటము, దయా కిరీటం, ఆయన ఎన్ని కిరీటాలు పెట్టాలని నన్ను పెట్టేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యథార్థంగా వాంఛించి కోరి నువ్వు తండ్రి ముందుకెళితే, దేవుని ముందుకెళితే తప్పకుండా నీకు ఆత్మను అనుగ్రహిస్తాడని లూకాసు వార్త 11:13 రాసుంది. చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. మత్తయి సువార్త 7:7 కూడా అదే అడగమంటుంది. మోకాళ్ళుని అప్పులు తీర్చుకోవడం డబ్బులు ఈ ప్రభా, మన గోలంత ఇదే. కేసు కొట్టే తండ్రి, అయ్యా ఎన్ని రోజులు పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభువా, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు అయ్యా. ఇది బర్రె అంట, బర్రెకి జ్వరం వచ్చిందంట, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు ప్రభువా, బర్రెను స్వస్థపరుచుంది ఆయన. నీ బర్రె చల్లంగుండా బర్రె ముఖ్యమా, ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా? పరిశుద్ధాత్మ బలం నీ మీదకి వస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు, ఆ బర్రెను నువ్వు తాగితే స్వస్థత వచ్చింది. ఆ బర్రెనే కాదు, మనిషికి రోగం వచ్చినా మనిషిని తాగినా స్వస్థత వచ్చింది. అది రహస్యం. అప్పులు తీర్చే కాదు, పరిశుద్ధాత్మ బలం వచ్చిందనుకో, అప్పులు ఎలా తీర్చాలో దానికి కావాల్సిన అజ్ఞానం వస్తుంది, పరిష్కారంగా చేసుకునే తెలివి వస్తుంది, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము వస్తుంది. నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవుని ఆత్మ ద్వారా ఉంది నాయన. అందుకే ముందు అడగాల్సింది ఏంది? మళ్ళీ మోకాళ్ళుని ఈ వచనం ఎత్తి, మోకాళ్ళుని మళ్ళీ ఈ వచనం అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావుగయ్యా. నేనేం అడిగాను తండ్రి? ఒక అరెకరమేగా తండ్రి నేను అడిగింది. ఏదో ఇల్లు కట్టడం 4 సెంట్లు కదా ప్రభు నేను అడిగాను. నేనేం అడిగాను తండ్రి? అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకుతుంది అన్నావుగయ్యా. స్లాబే కదయ్యా నేను ఏపీమంటుంది, మండిగోడలు అట్నే ఉన్నాయి ప్రభా, స్లాబ్ ఏమిచ్చు తండ్రి. మన ప్రార్థనలన్నీ ఇటే ఉంటాయి. మీరు చెప్పండి, మనం అడగమంది, దేవుడు అడగమంది ఏంది? చూడు ఏముందో చూడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతివాడు పొందును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికిని. ఆ కింద చదువు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల, ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా, పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. స్తోత్రం. యేసయ్య ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఓ పక్కన పెట్టి, కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఏం అడుగుతారు? అవునా? అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు.
మర్యాద చెబుతున్నా. నా అప్పులు తీర్చని అడగొద్దు, నా రోగం స్వస్థపరచని అడగొద్దు, ఏం అడగొద్దు. నాకు యేసయ్యా నువ్వే కావాలని అడుగు. ఆయన యేసయ్యని ఏం చేసుకుంటావు? గట్టి చేయొత్తున్నావు యేసే కావాలని. ఏం చేసుకుంటావు యేసయ్యని? డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు, డబ్బులుంటే భార్యకి బంగారం చేయించవచ్చు, పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు. డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు. యేసయ్యని ఏం చేసుకుంటాం కదా? యేసయ్య కావాలా? గట్టిగా పడతారు. ఏం చేసుకుంటారు యేసయ్యని? అన్నీ ఉంటాయనే మామూలు కదా మీరా? మీరు ఇప్పుడు యేసయ్యని అడుగుతుంది అన్నీ ఉంటాయని. యేసయ్య ఉంటే అన్నీ వస్తాయని. అంతేనా? అంతేనా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి స్తుతి నీకే పాడు తల్లి, పాడు వచ్చింది, పాడు. స్తుతి నీకే నా ప్రభు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు. అది నాయనా ప్రార్థన, అది నాయనా ప్రార్థన. నువ్వు కావాలి నాయనా నాకు. నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో ఒదిగిపోవాలి, నీ రెక్కల నీడ నాకు కావాలి. సమస్యలు సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా? నీకు తెలిసే వచ్చినాయి. తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు? నాకు అవసరం కాబట్టి అనుమతించావు. నువ్వేం పిచ్చోడివా? తెలివిగల్లోడివి, జ్ఞానవంతుడివి. తెలివిగల్ల జ్ఞానవంతుడివి ఉండి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా, అవసరం కాబట్టి రానిచ్చావు. నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా. కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా, వాటి గురించి నాకు చింత లేదు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ బలం కావాలి. ఈ జీవితకాలం ముగించకముందే నీకోసం ఫలించాలి, నీకోసం వాడబడాలి, 10 మందికి దీపంగా మారాలి, 10 మందికి దీవెనగా మారాలి. నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. నా బ్రతుకు వెలిగితే అది 10 మందికి ఆదర్శం అవుతుంది. రాయ్యా, నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు, నన్ను వాడుకోయ్యా, నాకు బలమీ అయ్యా. ఒకప్పుడు తెలియక నా కోసం, నా ఇంటి కోసం అని అన్ని ఆలోచనలు చేశాను. ఈరోజు నాకు ఆశ లేదయ్యా. నన్ను, నా బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు. ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా? నువ్వు లేకపోతే కదా.
సర్వకృపానిధివి. ఏమండి వద్దులే, పాటల డోసు ఎక్కువైంది, మళ్ళీ మ్యాటర్ పోయింది. సర్వకృపానిధివి, సంపదలుగా నువ్వు ఉంటే ఇంకా నాకే. ఒక పక్క వెండి బంగారాలు, ఒక పక్క ఆయన కూర్చొని నీకేం కావాలంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడుగుతారు? ఆయన నిజంగా నీతో ఉంటే అయ్యో ఆయనకి సాటి వస్తాయి అవి. ఆయన దలుచుకొని ఆయనకి ఇష్టమైతే అవన్నీ తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టడు. అపోస్తలుల కాళ్ళ దగ్గర పడేలా, అబ్రహాం కాళ్ళ దగ్గర పడేలా. నీకెవడో ఎవడో. అందుకే చెప్తున్నాను, కనిపెట్టి ప్రార్థన చేయి మోకాళ్ళుని. ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ కొరకు. బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, నీటి బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, అగ్ని బాప్తిస్మానికి కూడా అలా సిద్ధపడాలి. నీటి బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి కూడా అలా సిద్ధపడాలి. ఈ రెండు బాప్తిస్మాలు పొందితే, వినండి, ఈ ఒక్క మాట వినండి, ఈ రెండు బాప్తిస్మాలు నువ్వు పొందితే మూడో బాప్తిస్మం ఉంది. ఆ బాప్తిస్మం పొందడానికి శక్తివంతురాలు అవుతాం. మూడో బాప్తిస్మము యేసు పొందిన బాప్తిస్మం, అపోస్తలులు పొందిన బాప్తిస్మం. మనల్ని సంపూర్ణులుగా చేయటానికి దేవుడు అనుమతించే బాప్తిస్మం శ్రమల బాప్తిస్మం. తెలుసా మీకు? రూపాంతర కొండెక్కాడు, ప్రార్థించడానికి ఒలీవల కొండెక్కాడు, దైవ చిత్తం నెరవేర్చడానికి గోల్గొత్తా కొండ కూడా ఎక్కాడు. మనం మిగిలిన కొండలు ఎక్కుతాం, మనం ఆ కొండ కూడా ఎక్కాలి. క్రీస్తు కొరకు శ్రమ పడాలి, దైవ చిత్తము నెరవేర్చడానికి శ్రమ పడాలి. లేకపోతే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి? క్రీస్తు చేసిన త్యాగం అనే కొండెక్కాలి. ఆ కొండెక్కటానికి శక్తి పొందుతాం. పరిశుద్ధత అనే కొండెక్కాలి. ఆ కొండెక్కటానికి శక్తి పొందుతాం. అందుకే చెప్తున్నాను, శ్రమల కొండ. మొదటిది ఏ బాప్తిస్మం? నీటి బాప్తిస్మం. రెండవది బాప్తిస్మం. ఈ రెండు పొందితే మూడవది శ్రమల బాప్తిస్మం. ప్రభు అన్నాడు, నేను పొందబోవు బాప్తిస్మం ఒకటి ఉన్నది, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అన్నాడు. ఎక్కడో అన్నాడు బైబిల్లో. ఏడన్నాడో తెలియండి, చూడండి. నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. అద్దెగో ఆ మాట అండర్లైన్ చేయండి. దాని అర్థం ఏంటో ఎప్పుడన్నా ఆలోచించారా? యేసయ్య రెండు బాప్తిస్మాలు పొందాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా నీటి బాప్తిస్మం పొందాడు. అరణ్యపు అనుభవంలోకి వెళ్ళి అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ రెండు అయినాయి. ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరవల్లని నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. దానికి పైన ఏమన్నాడు? నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరవలనని నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. గుర్తుపెట్టుకోండి, విలాప వాక్యాల్లో ఉంటుంది, నిందతో అతడు నింపబడవలెను, నిరీక్షణ కలుగునేమో అని బూడిదలో తన మూతి పెట్టుకొని కూర్చోవాలన్నాడు. ఇక నిందల పర్వము, అవమానాల పర్వము, శ్రమల పర్వము, దానిలో ఆయన సంపూర్ణుడు కావాలి. ఇది హెబ్రీ పత్రికలో చెప్పాడు, అలాగే కొలసే పత్రికలో చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. ఒకసారి బైబిల్ ఉన్నాళ్ళు తీసుకున్నానా, 2వ అధ్యాయం తీసుకోండి మా, 10వ వచనం చదువునానా. సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిద్దో చూడు అక్కడ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవు, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అదండి సంగతి. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట.
శ్రమల వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, మనం సంపూర్ణులం అవుతాం శ్రమల ద్వారా. ఇప్పుడు మామూలుగా మాట విన్నోళ్ళు, కాస్త అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఏదన్నా రోగమో సమస్యో బాధో అనే శ్రమ రాగానే కదలకుండా కూర్చుంటారు చూడండి. మామూలుగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, నాకేందన్నయ్య పాపపు తలంపులు వస్తున్నాయి అనుకుంటూ వచ్చేవాళ్ళు, ఏదన్నా ఒక డోస్ తగిలిందనుకో, స్ట్రోక్ ఒకటే, ఇంకా డైలాగ్తో రారు. శ్రమలు ఎక్కువైనాయి, ప్రార్థన చేయ అన్నయ్య. ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావట్లేదా అమ్మా? ఏమొస్తాయి అన్నయ్య? ఇదే జరిగిపోయింది నాకు. అర్థమైందా? కొంతమందికి గర్వం ఎదుటోళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు, ఎదుటోళ్ళని క్షమాపణ అట్టడానికి ఒప్పుకోరు, అందరినీ నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను, నా జీవితంలో కొంతమందిని చూశాను. నేను మంచానేసి ఆ గర్వాన్ని విరిచి వాళ్ళు అందరినీ పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు. ఒక సోదరు ఉంది, యేసు ప్రభుని ఎన్నిసార్లు ధ్యానం చేసినా నాకైతే తెలియదు, కానీ ఒక సోదరి నన్ను మాత్రం రోజు తలుచుకుంటుంది. రోజుగా స్త్రీ ఆమె, కానీ విపరీతమైన ద్వేషం. ఎందుకంటే ఆమె కూడా సేవ చేస్తుంది. ఏమో మరి ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఏమో పాడు, మరి నాకేం తెలుసు ఎందుకంత ద్వేషం నా మీద. ప్రసంగం ఎప్పుడు ఆమె ప్రసంగాన్ని నిలబడ్డా ఖచ్చితంగా యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుందో లేదో, నా ప్రత్యక్షత మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి బిడ్డ, అంత ద్వేషించిన బిడ్డ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఆ బిడ్డ చివరికి బెడ్ మీద ఉండి సహోదరులతో కబురు పెట్టింది నాకు. ఏమన్నా తెలుసా? అన్నా, శాలేమన్నా బిజీగా ఉంటాడు, ఒకవేళ అన్న రాలేకపోతే ఒక మాట, నన్ను క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంతే. చనిపోబోయే ముందు దైవజనులే వచ్చి చెప్పారు నాకు, చనిపోబోయే ముందు క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంది. ఓపిక ఉన్నంత వరకు నన్ను తిడతానే ఉంది. ఎప్పుడైతే బెడ్ మీద పడిపోయిందో అన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ శ్రమలో ఆమెను సంపూర్ణురాలిగా చేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు నన్ను అలాగా ఆమె నన్ను ఆ క్షమాపణ కోరకపోతే రేపు అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. అందుకని కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి, ఒప్పుకో, లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు, అన్యాయంగా నింద మోపావు, అన్యాయంగా ప్రచారం చేశావు, అన్యాయంగా ద్వేషించావు, బాహాటంగా 10 మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు, నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు ద్వేషించావు, అది నీకు పాపమైంది, అది తీర్పులోకి వచ్చింది, ఒప్పుకో. చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి. అక్కడ పరివర్తన కలిగించాడు, ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించి ఆమెను తీసుకున్నాడు. ఆ మాట నా చెవిన పడింది. ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను, మరుసటి రోజే చనిపోయిందని కబురు వచ్చింది. అది నా చెవిన పడింది. ఏముందిలేయా పోనీ, ఆ బిడ్డ తెలిసా, ఏముందిలే, ఏదో ఆమెకి ఏం ఆలోచనలో పాపం, నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన, ఆ బిడ్డను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను. ఒకవేళ నేనేదన్నా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన, దాన్ని ఏం ప్రాబ్లం లేదు, బిడ్డ అడిగింది కదా క్షమించమని క్షమిస్తున్నాను, సహోదరు అడిగింది కదా క్షమిస్తాను. మరుసటి రోజు కన్ను మూసిందని కబురు వచ్చింది. నాకు తెలిసింది ఇంకొక ఆయన ఉన్నాడు, అస్సలు రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన. కానీ చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి పిలిచి దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ బాప్తిస్మం మనం పొందకపోతే పరిపూర్ణం కావు, మనలో ఎగస్టాలు బావు. ఏమో మీలో ఉండే ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాలో ఎన్ని ఉన్నాయో నాకేం తెలుసు. తోమితే ఒక తోముడు మొత్తం పోతాయి, అడ్రస్ లేకుండా. అంటే తోముడు కావాలి. శ్రమల వలన మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో నంబర్ 1 సంపూర్ణ సిద్ధి. నంబర్ 2
క్రీస్తు విషయమే మనం శ్రమ పొందిన ఎడల గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం. మన కోసమే మనం శ్రమ పడితే ఎందుకు కిరీటం పెట్టాలి దేవుడు? బాగా కష్టపడ్డావు బిడ్డ, పాపం రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేసి పైసలు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చావు నాన్న, సూపర్, దా కిరీటం పెడతాదా అంటాడా? ఎవరి కోసం కష్టపడ్డా వాళ్ళు పెడతారు కిరీటం పో అంటాడు. మరి ఆయన ఎందుకు కిరీటం పెడతాడంటే, నిస్వార్థముగా నీ నిమిత్తము నీ వారి నిమిత్తం కాక ఇతరుల కోసం నువ్వు కష్టపడ్డావు, ఇతరుల కోసం నువ్వు టైంని కేటాయించావు, ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, దుఃఖపడ్డావు, ప్రార్థించావు, ప్రకటించావు, తిన్నావో తినలేదో ఇతరుల సాధక బాధల్లో పాలు పంపులు పంచుకున్నావు, ఇతరుల ఆత్మలను రక్షించడానికి, జీవితాలను వెలిగించడానికి నువ్వు నీ లైఫ్ని పణంగా పెట్టేశావు. గ్రేట్ దా, గ్రేట్ దా. ఇదిగో అని నీతి గల న్యాయాధిపతి నిన్ను పిలిచి ఆయన నీకు సిద్ధపరిచిన నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటం, వాడబారిన మహిమ కిరీటము, దయా కిరీటం, ఆయన ఎన్ని కిరీటాలు పెట్టాలని నన్ను పెట్టేస్తాడు. ఆయన అర్థమైందా? ఎప్పుడు పెడతాడు కిరీటం? బాగా సంపాదించి వెనకేసినప్పుడా, ముందేసినప్పుడా? ప్రభు పనిలో వేసినప్పుడు. ఎక్కడేసినప్పుడు? ప్రభు కొరకు ఫలించినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు వాడబడినప్పుడు. అది నీ జ్ఞానము, నీ ఆయుష్, నీ ఆరోగ్యము, నీ ధనము, నీ సాంపాద్యము. ఇదిగో గొప్ప త్యాగం చేసావు బిడ్డ, త్యాగం చేసావు బిడ్డ. నువ్వు చేసిన ఆ పని వల్ల, నువ్వు ఇచ్చిన ఆ ధనం వలన ఇదిగో ఒక మందిరం కట్టబడింది, అక్కడ కొంతమంది ఆరాధించడానికి ఒక ప్రాంగణం ఏర్పడింది. నీ కష్టం దానికి ఉపయోగపడింది. నువ్వు నా నిమిత్తం నీ కష్టాన్ని త్యాగం చేశావు. నీ కొరకు నువ్వు దాచుకొనక నా కొరకు వెచ్చించావు గనక ఇదిగో రా అంటాడు రేపు. అంతేగాని మంచి అపార్ట్మెంట్ కట్టావు, దా కిరీటం పెడతాదా? ఫ్లాట్ ఎంత కమ్మేవేంది? ఫ్లాట్ ప్రభా 6 లక్షల దాకా పడింది ప్రభా, బాగానే తీసావు రేట్లు, దా కిరీటం పెడతా అంటాడా? నువ్వు అపార్ట్మెంట్ కడితే నాకెందుకు, ఫ్లాట్ కోటికి అమ్మితే నాకెందుకు? నువ్వు సంపాదించిన డబ్బును ఎవడు అనుభవించాడో వాడు పెడతాడు పోరా కిరీటం. ఏం చేసావు చెప్పు? ప్రజల కొరకు ఏం చేసావు? 10 మంది కొరకు ఏం చేసావు? అది అందుకే చెబుతున్నాను ఎలారా అమ్మలారా, 2 బాప్తిస్మాలు పొందిన మనం 3వ బాప్తిస్మానికి అర్హులం అవుతాం. ఆ బాప్తిస్మలో సంపూర్ణులం అవుతాం. ఆ బాప్తిస్మం ద్వారా మనం బహుమానాన్ని పొందుతాం, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించగలుగుతాం, సంపూర్ణులం కాగలుగుతాం. శ్రమలను ఎదుర్కోవడానికి, క్రీస్తు నిమిత్తం శ్రమపడడానికి మనకు బలం వస్తుంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. ప్రభు పని చేయటానికి శక్తి వస్తుంది. ఎంతమంది వింటున్నారో, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు అందరూ గ్రహించండి. 3వ బాప్తిస్మం గురించి వివరణ ఇచ్చాను. కనిపెట్టి ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందినోళ్ళు ముందు నీటి బాప్తిస్మం పొందండి. నీటి బాప్తిస్మం, ముంచడు బాప్తిస్మం పొందినోళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి, సిద్ధపడండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందినోళ్ళు ఇక నేను చెప్పే పని లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కానీ నువ్వు పొందావనుకో, అమ్మా నువ్వు పరిశుద్ధంగా ఉండు అని నేను చెప్పాల్సిన అవసరంలా. పరిశుద్ధ ఇక అడుగుతావు, ఇక ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఏమంటే ఇక అప్పుడు నీ హృదయం వాంఛించింది పరిశుద్ధత కొరకు, అప్పుడు నీ హృదయం వాంఛించింది పరిపూర్ణత కొరకు,
అప్పుడు నీ హృదయం వాంఛించిద్ది ఇక నీ స్వార్థం కోసం కాదు, ఆత్మల కొరకు. ఇక అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం, ఆత్మతో నింపబడ్డావు అంటే ఇక నిన్ను ఆపటం నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, సైతాన్ వల్ల అస్సలు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బలముతో నింపబడిన వ్యక్తి తేజరిల్లుతారు, ప్రజ్వలిస్తారు. ఎంత అవసరమో చూడండి ఆత్మ బాప్తిస్మం. కొంతమంది మందు మానుకొని బాప్తిస్మం పొంది ప్రభువులోకి వచ్చి కొద్ది రోజులు వెంబడించి మళ్ళీ మందు తాగుతుంటారు. ఎందుకో తెలుసా? ఈ పాయింట్ మిస్ అయినందున. ఇప్పుడు మందు మానుకొని బాప్తిస్మం పొంది ప్రభువులోకి వచ్చి కొంతకాలం వెంబడించే టైంలో వాళ్ళకి ఏం జరగాలో తెలుసా? వాళ్ళది అవసరమైతే ఎవరన్నా ఆత్మీయులు వెంటబెట్టుకొని కాస్త ఏకాంతానికి తీసుకెళ్ళి వారు పరిశుద్ధాత్మను పొందినట్లు కనిపెట్టి ప్రార్థన చేయమని వాళ్ళకి నేర్పాలి. ఎంత తాగుబోతు బలహీనుడైనా సరే ఆత్మతో నింపబడితే మందును జయిస్తాడు. ఎంత వ్యభిచార పాపమోడైనా సరే వాడిని తీసుకెళ్ళి ఏకాంతంలో కానీ నువ్వు కానీ దేవునితో గడిపేటట్టుగా చేయగలిగితే, పరిశుద్ధాత్మను పొందాలి నాన్న, ఆత్మను పొందినంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయనాయనా అని నువ్వు కానీ ఆ భక్తికి నడపగలిగితే, ఆ ప్రార్థనకు నడపగలిగితే, వాడు కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందగలిగితే, అక్కడ దాకా నువ్వు కష్టపడితే ఆత్మను పొందాడా దాన్ని జయిస్తాడు. ఎందుకంటే ఆ జయించే శక్తి ఆత్మ ఇస్తాడు. కాబట్టి బాప్తిస్మంలోకి నడిపించి అంతటితో వదిలేస్తున్న భక్తులారా, బిడ్డలారా, వారు పరిశుద్ధాత్మను పొందినంత వరకు వారిని నడిపించండి. తెలుసా మీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చేస్తాడు. ఆయన వారిని హత్తుకొనున్నట్లు ముందు వీళ్ళని ఎక్కడికి నడపాలి? భక్తికి నడపాలి. నేను చెప్తున్నాను, సరే తాగుబోతాడు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కదా, వాడిని దర్శించును, వాడితో కూర్చొని మాట్లాడు, ఇప్పుడైనా నువ్వు దాన్ని వదిలేయాలనుకుంటున్నావా అని అన్నాడు. వాడు చెప్తాడు, వదలాలనే కదా నేను బాప్తిసం కూడా పొందింది, కానీ నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నాను అంటే, మరి నాతో కొద్ది రోజులు ప్రార్థనకు వస్తావా? నేను దేవునితో ఏకాంతంగా గడకపోతున్నాను, నాతో వస్తావా? వస్తాను. ఒక 10 రోజులు కేటాయించు, లేదా ఒక వారం కేటాయించు, ఒక 5 రోజులు కేటాయించు, లేదా ఒక 3 రోజులు గడుపుతావురా అని ముందు నీ సహవాసానికి తీసుకొని వారిని ప్రార్థనలోకి తీసుకెళ్ళిందాం. నిజంగా నీకు ఆత్మల భారం ఉంటాయి. ప్రార్థనలో తీసుకెళ్ళి ఈ విషయం చెప్పు. నువ్వు బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ ఎందుకు బలహీనపడ్డావంటే పరిశుద్ధాత్మ శక్తి లేకపోడ్డావు నాయన. నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లు నీకు ప్రార్థనలో కనిపెట్టు. లేకపోతే నువ్వు సాక్ష్యంగా ఉండలేవు, నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు. నీ సాక్ష్యం పోగొట్టుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి క్రీస్తు సాక్షిగా ఎలా ఉంటావు? కాబట్టి ముందు నీ సాక్ష్యం నిలబడాలి. నీ సాక్ష్యం నిలబడాలంటే దేవుని బలం నీకు కావాలి. ఆ బలం నీ మీదకి వచ్చినట్లు పా, ఒకళ్ళెద్దాం పా, గడుపుదాం పా దేవుడితో అని నువ్వు తీసుకెళ్ళు. కొద్ది రోజులు అట్లా కనెక్ట్ చేయి దేవుడికి. ఇక వానికి దేవుని వెలుగు అంటుకుందా, ఇక వాడు అనేక మందిని వెలిగించడం మొదలుపెట్టారు, ఆమె అనేకులను వెలిగించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీ అందరికాడికి బలహీనుండండి నేను, మీ అందరికాడికి బలహీనుండి నేను. నాకు వచ్చిన సమస్యల్లో, శోధనల్లో ఎప్పుడో విశ్వాసం ఎఫెక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయినా సరే ఇన్ని మైళ్ళు ప్రయాణం చేస్తూ, సేవ చేస్తూ, ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ఇదంతా నా శక్తితో జరుగుతుంది కాదు, నాకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతుంది. ఇది రహస్యం. ఏ కొండైనా ఎక్కాలని ఆశ నీకుంటే ఎక్కించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆశ్రయిస్తే ఎక్కిస్తాడు. ఆ ఆత్మ బలము నీకు దొరకాలి. అప్పుడు నువ్వు ఇటు ఐహికమైన వాటిని జయించగలుగుతావు, అటు దేవుని వరమును పొంది పరిచర్యలో వాడబడగలుగుతావు. దేవుని ఫలము నీలో నుండి ఫలిస్తావు. వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడ? ఆత్మ కొరకు కనిపెట్టుటలో ఉంది. ఇది అపోస్తలు చేశారా లేదా? అంతకుముందు వాళ్ళు బాప్తిస్మం పొందారు, అవునా? తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. పొందినాక సాక్షులుగా బయలుదేరారు. పొందినాక వాళ్ళలో దేవుని శక్తి కార్యం చేసింది. పొందినాక వాళ్ళు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందారు. పొందినాక వాళ్ళు మాట్లాడితే ప్రభావం తాకి 1000 మంది బాప్తిస్మానికి వచ్చారు. ఆత్మను పొందిన తర్వాత వారి వస్త్రాలకు తగిలినటువంటి రోగులు వస్త్రాలకు తగిలితే రోగులకు తగిలినా కూడా స్వస్థత కార్యాలు. ఇట్లా ఈ శక్తి అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చింది. ఈ ప్రభావం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది. నేను చెప్తున్నాను, ఆ మెట్టుకు రావాలి నువ్వు.
అప్పుడేం జరిగిద్ది? పరిపూర్ణత వస్తుంది, దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుంది. దేవునికి మహిమ. అవునా? ఆ బలం మనకు రావాలి. దాన్నే భక్తులు పాటల్లో పాడారు. నాలో నీ ఉండుటే. కొంచెం శృతి పెంచుదామా? శృతి. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిన. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. ఏమర్థమైంది అందులో ఏమర్థమైంది? పరిశుద్ధాత్మని అభిషేకంతో నేను పరిపూర్ణత చెందిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక పాటలు అంటాడు కదా, పరిమళించెనే నా సాక్ష జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించెనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ. ఆ ప్రభావంతో ఎప్పుడు నింపబడతావో అప్పుడు శత్రువు నీ ముందు నిలవలేడు, నిన్ను గెలవలేడు. ఆ ప్రభావంతో ఎప్పుడు నింపబడతావో అప్పుడు 1000 మందిలో నిలబడ్డా నీవు ప్రత్యేకంగానే ఉంటావు. దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతో ఉంటుంది కనుక ఆ ఆకర్షణ నీకుంటుంది. నీ మాట శక్తివంతమైద్ది. ఇంత ఉంది మరి ఏందనుకున్నా పరిశుద్ధాత్మ అభిషేకంలో, కానీ నిర్లక్ష్యం చేశారు. కాబట్టి పడతాలు లెగుస్తా జీవితాలు దొర్లిస్తున్నారు. ఇప్పుడు పోయిన బుధవారం విన్నారు, ఇప్పుడు కూడా విన్నారు. ఇదే పాయింట్ని కేంద్ర బిందువుగా చేసి ఈరోజు కూడా నేను మాట్లాడాను. కొంచెం ఆలోచన చేయండి, కొద్దిగా టైం కేటాయించండి. కొంతమంది భక్తులు ఏం చేశారో తెలుసా? సీనియర్స్ కొంతమంది స్టార్టింగ్లో అలా కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మను పొందుకొని, ఇక నాకు ఇబ్బంది లేదు, ఇంతటితో సరిపోయింది అని ఆగిపోయారు. ఇక మళ్ళా పరిశుద్ధాత్మ కోసం మళ్ళా వాంఛించటం, మళ్ళా కొద్ది రోజులు సిద్ధపరచుకోవటం, మళ్ళా క్రొత్త తైలంతో నింపబడదాం, మళ్ళా సిద్ధపడదాం అనేటువంటి అభిప్రాయం వదిలేసి అప్పట్లో నేను ఆత్మను పొందానని ఆ సాక్ష్యమే మాట్లాడుతూ ఇప్పటిదాకా దొర్లించుకుంటూ వచ్చారు. అందుకే స్టార్టింగ్లో ఉన్న ప్రభావం తర్వాత లేదు, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫోర్స్ అనేది తర్వాత లేదు. నేను అంటున్నాను, అపోస్తలులు ఒక్కసారి ఆత్మను పొంది ఊరుకోవాలా. అపోస్తల కార్యం 2లో ఆత్మను పొందారు,
పరిచర్య చేశారు. మళ్ళా 4లో వచ్చేటప్పటికి మళ్ళా అందరూ కలిసి ప్రార్థన చేశారు, మళ్ళా ఆత్మతో నింపబడ్డారు. అంటే వాళ్ళు ఒక పక్కన పరిశుద్ధాత్మతో నింపబడుతూ దానికోసం సమయం కేటాయించి ప్రార్థన చేస్తూ, మరో పక్క పరిచర్య చేస్తూ, మళ్ళా కొద్ది రోజులు మళ్ళా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ పరిచర్య చేస్తూ, ఆ విధంగా వాళ్ళు భక్తి జీవితాన్ని సాధన చేసి దేవుని కొరకు ఒక మంట రగిలిస్తే అప్పుడు స్టార్ట్ అయిన మంట ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతానే ఉంది. అది విషయం. మరి ఆనాడు పొందినా ఓకే, మరి ఇప్పుడు అప్పుడెప్పుడో పొందా ఓకే, మరి ఇప్పుడు అన్న వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, నాకు రావట్లేదన్న భాషలు. అంటే నువ్వు బాదుషాలు తిని కూర్చో, వచ్చింది భాషలో ఎందుకు వచ్చిందమ్మా? మోకాళ్ళని ప్రార్థన చేయమ్మా. దేవుడు భాష ఇస్తాడో, ప్రవచనం ఇస్తాడో, ఇంకా వరం ఏదైనా ఇస్తాడో దేవుని కొరకు వాడబట్టడానికి. నువ్వు అతిశయించకుండా, నువ్వు పాడు కాకుండా, నువ్వు లైన్లో ఉండి దేవుని పని చేయడానికి అవసరమైనటువంటి బలము, జ్ఞానము, శక్తి, జీవం నా దేవుడు ఇస్తాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసింది లేదు, కూర్చోవాలి కదా దేవుని దగ్గర. అందుకే భక్తులు పాడారు, కరుణాపీఠము చేరరే, దేవుని కృపా చరణాస్థలిని చేరరే, పరలోక జనకుని వరములు లభించు, తరుణోమవు ప్రార్థనలో కరములు జోడించి. అది పరలోక జనకుని వరములు లభించు, తరుణోమవు ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని. దేవునికి ఓ రోగే, ఓ పేషెంటో, నేను చెప్పినట్టుగా కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ రోగం అడ్రస్ ఉండటం ఇక నీకు అర్థమైపోయింది. నీ రోగం అడ్రస్ కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇతరుల మీద నీవు చేతులు ఉంచినప్పుడు స్వస్థతను అందితారు. నువ్వు పేషెంట్వే, నువ్వు ఊలాటం కాదు. నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసుకొని బాప్తిస్మం పొంది ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. ఆ తర్వాత చూడు, ఒకటే అడుగు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మ బలము నాకివ్వు, పరిశుద్ధాత్మను నాకివ్వు అని అడుగు, అంతే. మళ్ళీ వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ కాసేపు బజార్లను తిరగవాకు. వాళ్ళు తిరగలే అట్లా, మేడగది మీదకి పోయారు, 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఆత్మను పొందుకున్నాక దిగారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పట్టుబట్టు అన్నా, మరి నాకు అట్లాంటి అవకాశం రాదు, మరి ఏం చేయాలన్నా నేను అంటే, మరి ఆత్మను పొందుకోవాలంటే కొంచెం టైం కేటాయించాలి. అవసరమైతే నీ ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇంట్లోనే కూర్చోవాలి, అక్కడే చేయాలి, ఓకే. ఇంటి పనులు చక్కబెట్టుకో, అది బాధ్యత. అంతవరకు నెరవేర్చుకొని ఇక ఏ టైమును కూడా ఖాళీగా పోనీయొద్దు. ఇంటి బాధ్యతలు నెరవేర్చు, డోర్ క్లోజ్ చేసేసాయి, వెళ్ళిపో గదిలోనికి. గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసే మోకాళ్ళే. ఇక గోజాడు, నానా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను. వాక్యం చదువు, మళ్ళీ ప్రార్థన చేయి, స్తుతించు, కనిపెట్టు. ఇక అదొక దీక్ష పూను. మళ్ళీ గుర్తుపెట్టుకో, నకిలీ తైలం మీదకి వచ్చేటట్టు ఉంటుంది, జాగ్రత్త. దుష్టుడు శోధించే ఛాన్సులు ఉంటాయి, జాగ్రత్త. వాటి ప్రలోభాలకు లొంగొద్దు, వాటి ఎఫెక్ట్లు గుర్తుపట్టి తప్పించుకో. ఎందుకంటే ప్రభు దగ్గరికే వచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి కోసం ఏనబోతే వాడు వచ్చాడు, నా శక్తిని ఇస్తా కాలు మొక్కని. అర్థమైందా మీకు? ఏ శక్తిని ఇస్తా? ఈ లోకరాజ్య మహిమలో వాటి శక్తి అంతా నీకు ఇస్తా, నా కాలు మొక్కని. ఎవడికి కావాలరా? నేను నా దేవుడిని అడుగుతా, నా తండ్రిని అడుగుతా, ఆయన నుంచే పొందుకుంటా. ముందే నువ్వు ప్రార్థనలు, దుష్టుడు నన్ను మోసగించకుండా వాడిని బంధించు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. ఓకేనా? అడుగుదామా రైట్. అలా ఆత్మను పొందితే శ్రమల బాప్తిస్మలో కూడా మనం సంపూర్ణంగా నిలబడటానికి అన్నిటికీ శక్తి వచ్చింది. సంసోను మీదికి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూలగొట్టినట్టు
పరిశుద్ధాత్మ పేతురు మీదికి వచ్చినప్పుడు ఒక్క ఆడపిల్ల ముందు నిలబడి చెప్పడానికి ధైర్యం లేని ఆ పేతురే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వేల మంది ముందు నిలబడి యేసే రక్షకుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తు, అందుకు మేము సాక్షులము. మీరు ఆ నీతిమంతుని సిలువ వేసి చంపితిరి, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 2-3 సాక్షులుంటే వారి నోటి మాట ద్వారా ప్రతిదీ స్థిరపరచబడిద్దని మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా. 2-3 కాదు, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం, మేము సాక్షులం. యేసు పునరుద్ధానానికి చాలామంది సాక్షులం ఉన్నాం. 2-3 సాక్షులు ఉంటేనే ధర్మశాస్త్రం ప్రకారం ఒప్పుకోవాలిగా. మీరు ఇంతమంది సాక్షులు ఆయన పునరుద్ధానానికి ఎందుకు ఒప్పుకోరు? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించునని ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచించలేదా? అదిగో అదే ఇప్పుడు జరుగుతుంది అని వారికి ఇంకా అనేకమైన విషయాలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేక మంది పొడవబడి, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేతుమని అడిగినప్పుడు మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మీలో ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందమన్నాడు. అప్పుడు దూరస్తులకును సమీపస్తులకును ఈ పని చేసిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మను వరము లభిస్తుంది. ఈ వాగ్దానం అందరికీ దక్కుతుంది అన్నాడు. ఒకప్పుడు ఒక ఆడపిల్ల ముందు సాక్ష్యం ఇవ్వలేనుడు వేల మందికి బాప్తిసం ఎట్టిచ్చాడు? పరిశుద్ధాత్మ బలం. 4 సర్దార్లను ఆపలేక గుండు కొట్టించుకున్నాడు, కళ్ళు బీగించుకున్నాడు. గాడిద దవడతో 1000 మందిని ఎలా కూలగొట్టాడు? పరిశుద్ధాత్మ. ఆత్మ బలం మీద ఉన్నప్పుడు మండాడు, ఆత్మ బలం వదిలి వెళ్ళిపోయినప్పుడు విడజింబుదును అనుకున్నాడు, ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి నాయన, రహస్యం ఎక్కడుంది నాయన? అందరు చెప్పండి నాయన. క్లియర్గా అర్థమైందా నాయన? సిద్ధపడి ప్రార్థించాలని అర్థమైందా నాయన? దానికి ఎవరెవరు రుజువులు నాయన? ప్రభు 40 దినాలు నాయన, అపోస్తలు 10 దినాలు నాయన, మొత్తం కలిపితే 50 రోజులు నాయన, పెంతెకోస్తు అంటే 50వ రోజు నాయన. మనం చేయాల్సింది ఒక్క భాగమే నాయన, 4 భాగాలు ప్రభువే చేస్తాడు నాయన. ఆ ఒక్క భాగం కూడా మనం చేయకపోతే మన కాడికి దరిద్రుడు ఇంకొకటి ఉండండి నాయన. అందుకని ఆ ఒక్క భాగం కోసం తిప్పలు పడండి నాయన. ప్రభు 40 నాయన, అపోస్తలు 10 నాయన. ఎవరు ఎక్కువ నాయన? ఏనాడన్నా ఆశతో కనిపెట్టావా? తెలియదు కాబట్టి కనిపెట్టలేదు బిడ్డలారా. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి ప్రార్థనలో కనిపెట్టండి. ఇక శక్తిహీనులుగా ఉండవాకండి, శక్తివంతులై ఉండాలి. అంత్యకాల సంఘానికి మనం సిద్ధపడాలి, రాకడకు అనేకులను సిద్ధపరచాలి. ఆ కృప మనందరికీ లభించుగాక. ఇకలేండి. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు ఎంతమంది ఈ విషయాలు తీసుకున్నారో ఆ జూమ్లో నాకు కనపడుతున్నారు. మీ వీడియోస్ అన్ని, మీ ఫేస్లు అన్ని కనపడుతున్నాయి. ఈరోజు ఎంతమంది ఈ సందేశం విన్నారో, యేసుక్రీస్తుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి మనకు కలిగి ఉండాల్సిన అవగాహనల గురించి, ఇతరులకు కల్పించాల్సిన అవగాహన గురించి, వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు ఎలా సిద్ధపడాలో అనే విషయాల గురించి చాలా సంగతులు విన్నారు. బాయ్ స్టాండ్ పెట్టినాను ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న సంగతులన్నీ కూడా మనస్కరించండి. దేవుని సన్నిధిని అపేక్షించండి. దేవుని సహవాసాన్ని కోరుకోండి. సిద్ధపడి దేవుని ముందు ప్రార్థనలో గడపండి. ఉద్దస్తమానం బలహీనలై ఉండకండి. గాలికి కదిలిపోయే రెల్లులాగా ఉండకండి. ప్రభునందు బలవంతులై ఉండండి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపి, ఆయన ఎందులో నిన్ను దీవించాలనుకుంటే అందులో దీవిస్తాడు.
వరములిచ్చి వాడుకోవాలంటే వాడుకుంటాడు, లేకపోతే ఏ విధంగా నిన్ను బ్లెస్ చేయాలో చేసి నిన్ను ఆయన పని కొరకు ఏ విధంగా వినియోగించాలో అలా వినియోగించుకుంటాడు. ఎస్తేరుని, నెహెమ్యాని, యోసేపుని రాజుల దగ్గర ఉద్యోగాలు ఇచ్చి ఆ జాబ్స్లో వాడుకున్నాడు వాళ్ళని. మరి కొంతమందిని ధనవంతుల్ని చేసి వారి ద్వారా ధనాన్ని సేవలో వాడుకున్నాడు. మరి కొంతమందికి వరాలు ఇచ్చి వారి ద్వారా ఆయా ప్రదేశాల్లోకి పంపించి వారిని సువార్త వ్యాపింపజేసి వారి ద్వారా ఆత్మను రక్షించడానికి వారిని బోధకులుగా వాడుకున్నాడు, సువార్థికులుగా వాడుకున్నాడు. మరి కొంతమందికి వరం ఇచ్చి కాపర్లుగా వాడుకున్నాడు. అలా నిన్ను ఎలా వాడుకుంటాడో నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుని ముందే కూర్చో. నన్ను సిద్ధపరచమని అడుగు, నన్ను నీ బలముతో నింపమని అడుగు, నీ శక్తితో నింపమని అడుగు. రండి ప్రార్థన చేద్దాం, రండి బిడ్డలారా. తలలు వంచండి, అందరూ కూడా స్తోత్రం చెప్పండి. దేవా, ఈరోజు తేటగా నాతో మాట్లాడినందుకై వందనాలు. లోకమందు నీ వంటి దేవుడు లేడు. వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు వేషధారిగా కాక నేను నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, దిద్దుకోవడానికి, ఇతరులకు ఉపదేశించడానికి, సరిగా నేను వాక్యాన్ని వినుటలోను ధ్యానించటంలోను సిద్ధపడ్డకు నాకు నేర్పావు. వందనాలయ్యా. లోకమందు నీవు తప్ప వరకు దేవుడు లేడు, నీ వంటి దేవుడు లేడు, నీ వలె పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు. నా ప్రభువా, శత్రువుకి నిన్ను మయంపరిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను ఆరాధిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను కీర్తిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను మయంపరుచుకుంటే, నిన్ను ప్రకటిస్తే, నిన్ను ఘనపరిస్తే కుళ్ళు. ఆ కుళ్ళుబోతుడు మా దరి చేరకుండా తరిమి కొట్టబట్టానికి యేసుని ఇంకా మయంపరచాలని నేర్పావు. నీకు స్తోత్రం. అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో మాకు బోధించావు. నీకు స్తోత్రములు. నా ప్రభువా, నీటి బాప్తిసం ఎలా సిద్ధపడాలో, ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలో నేర్పించావు. బాప్తిసం ఎలా సిద్ధపడి పొందాలో చెప్పావు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకు అవసరమో చెప్పావు. దానికోసం ఎలా సిద్ధపడాలో చెప్పావు. ఈ 2 బాప్తిస్మాలు పొందితే 3వ బాప్తిస్మం మేము పరిపూర్ణం అవడానికి నువ్వు వినియోగించే బాప్తిస్మం ఏ విధంగా ఉంటుందో దాని కొరకు మేము ఎలా సిద్ధపడతామో కూడా చెప్పావు. ఇంత స్పష్టంగా మాకు ఈ విషయాలన్నిటి అవగాహన కల్పించినందుకు ఈ స్తోత్రములు. చెప్పునానా? స్తోత్రములు చెప్పుమా. హల్లెలూయా. నా దేవుని శక్తి మిమ్మల్ని, మీ బిడ్డల్ని తాకునట్లు, మీ సర్వ శరీరము స్వస్థత పొందినట్లు, మీ రోగాలు వదిలిపోవునట్లు, మీ బలహీనతలు తొలగిపోవునట్లు, మీలో ప్రార్థనాత్మ వచ్చినట్లు, మీలో పరిశుద్ధాత్మ ప్రభావం నింపబడినట్లు. స్తోత్రం చెప్పు. స్తోత్రం. విడుదల. దయ్యము పీడల నుంచి విడుదల, దురాత్మ శోధన నుంచి విడుదల, వేదన నుంచి విడుదల, రోగముల నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల, ఆత్మీయ దరిద్రత నుండి విడుదల, భౌతిక దరిద్రత నుండి విడుదల, యేసు నామములో విడుదల. స్తోత్రం. చెప్పండి. యేసయ్యా, మమ్మల్ని క్షమించు. దేవా, మమ్మల్ని క్షమించు. నిర్లక్ష్యం చేసింది ఏందో మాకు అర్థమైంది. నీ ఆత్మను నిర్లక్ష్యం చేసాం, ఆత్మను నడిపించుకొని కోల్పోయాం. అయ్యో దేవా, కొంత లోబడ్డాం, కొంత లోబడలేదు. మాకు బలము చాలేదు, బలం ఇవ్వు. మాట్లాడావు, సిద్ధపడుతున్నాను. శక్తినివ్వు, స్వస్థపరచు. ఓ శక్తి నీవు నాయన, స్వస్థపరచు నాయన, బలము నీవు నాయన, అభిషేకం నీవు నాయన, ఆత్మ బలముతో, ఆత్మ వరములతో నింపయ్యా. దేవా, మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా అందరి మీదకి పంపించండి అయ్యా. అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు కదా. ఇదిగో నీ సన్నిధిలో మేమంతా అడుగుతున్నామయ్యా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవును గాక ప్రభువా. స్తుతి సంపూర్ణత్వంలోనికి మేము నడిపించబడదును గాక ప్రభువా. దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో దినులు అడుగుతున్నామయ్యా. స్తుతి. జీవనదిని
హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనది అంటే పరిశుద్ధాత్మే. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయము